యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అపోస్తల కార్యములు అనే అంశం 14వ భాగం ధ్యానించుకుందామండి. 17వ అధ్యాయం నుండి. ఇక్కడ పౌలు 3 సంఘాలని ఆయన విజిట్ చేస్తాడండి, దర్శిస్తాడు. ఫిలిప్పీ నుండి ఆయన తెస్సలోనికాకి వెళ్తాడు, అక్కడి నుంచి బెరయాకి, అక్కడి నుంచి ఏథెన్స్ అన్నమాట. ఒక్కసారి నేను మ్యాప్ ద్వారా చూపిస్తాను. మీరు కూడా మ్యాప్స్ అన్నీ కూడా పౌలు 3 సువార్త ప్రయాణాలు జెరాక్స్ చేసుకొని ప్రక్కన పెట్టుకొని మీరు కుటుంబంగా చదువుకోండి. మీ పిల్లలకి వివరించండి, లేదా స్త్రీలు 4-5 కూర్చొని దీన్ని ఒక మంచి డిస్కషన్ లాగా ఒకరికొకరు చెప్పుకోనండి. ఓకేనా? అలా ఉంటుంది అన్నమాట ఏథెన్స్ సంఘం. దాన్ని కూడా నేను చెప్తానండి. ఇప్పుడు ఫిలిప్పీలో వాళ్ళని చెరసాల్లో పెడతారు, తర్వాత విడిపిస్తారు కదా. అప్పుడు ఇంకా మళ్ళా లిడియా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సంఘాన్ని బలపరిచి అక్కడ ఒక నాయకుడిని కూడా ఎపోఫ్రోదిత్ అనే ఒక మరి సంఘ కాపరి పాస్టర్ లాగా అపాయింట్ చేసి ఇంకా ఆయన నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తాడు. టీం అంతా 4 కూడా అన్నమాట. తెస్సలోనికాకి వస్తారు. ఇక్కడ తెస్సలోనికాలో 2వ వచనం చదివితే 17:2 పౌలు అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. విశ్రాంతి దినం అంటే ఆదివారం, మనకి వాళ్ళకి శనివారం. అలవాటు చిన్ననాటి నుండి అలవాటు. ఆదివారం వచ్చిందంటే ముందు దేవాలయానికి వెళ్ళాలి, సంఘంగా దేవుణ్ణి ఆరాధించాలి. అలవాటు చొప్పున మీరు లూకా సువార్త 4వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా యేసు ప్రభుని గురించి రాయబడి ఉంటుంది. ఆయన సువార్త బోధనలో ఒకసారి తాను పెరిగినటువంటి తల్లిదండ్రులతో పెరిగిన నజరేతుకి వెళ్తే అలవాటు చొప్పున ఆయన మరి ప్రార్థనా మందిరానికి వెళ్ళాడని. ఇలాంటి మంచి అలవాట్లు మనకు ఉండాలండి. వేకువనే లేవడము, 5 గంటలకు లేవడము, దేవుణ్ణి స్తుతించడము, అలాగే బైబిల్ చదువుకోవడము, మరి ఆదివారం దేవాలయానికి వెళ్ళడం, సాయంకాలం కుటుంబంగా మరి కుటుంబ ప్రార్థన చేసుకోవడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, అలా వడకంలో పాల్గొనడము. ఇప్పుడు మొత్తంగిలో అలాగే సంవత్సరానికి ఒకసారి వడకంలో పాల్గొనడం, మీ పుట్టినరోజులు, మీ పిల్లల పుట్టినరోజులు వచ్చినప్పుడు దేవుని పుస్తకాలు, బైబిల్స్ పంచిపెట్టడం, ఇలాంటి మంచి అలవాట్లు మనకు ఉండాలన్నమాట. సో పౌలు కూడా అలవాటు చొప్పున విశ్రాంతి దినమున తెస్సలోనికాలో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళాడనమాట. అక్కడ మరి ప్రార్థనా మందిరంలో ప్రార్థనా మందిరాధికారులు ఈయనని సువార్త బోధించమని అడుగుతారండి. అది దేవుని ప్రేరణ కదా, కొత్త వ్యక్తి పిలుస్తారు. అప్పుడు పౌలు సువార్తని బోధించడం మొదలు పెడతాడు. పాత నిబంధన నుంచి ఆయన యేసుక్రీస్తుని గురించి చెప్తాడు. ఈ పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్యనే యేసుక్రీస్తు. ఆయననే మరి మన పెద్దలు సిలువ వేశారు, కానీ దేవుడు ఆయనని 3వ రోజు లేపాడు. నాకు కూడా దర్శనం ఇచ్చాడు, అపోస్తులకి దర్శనం ఇచ్చాడు, కానీ అకాలమందు జన్మించినట్లున్న వాడనైనా నాకు కూడా ఆయన కనిపించాడు, దర్శనం ఇచ్చాడు అని చెప్తాడనమాట. ఏం చెప్పి ఉంటాడు? నేను అదే అనుకున్నాను. పాత నిబంధనలోంచి ఇదిగో ఆదికాండం 3:15లో స్త్రీ సంతతి నీ తలను చితగొడుతుంది అని దేవుడు చెప్తారు కదా సైతాన్తో. ఆ స్త్రీ సంతతి ఎవరంటే మరియ తల్లి గర్భంలో జన్మించిన యేసు ప్రభు. అందుకే యెషయా చెప్తాడు కదా 7:14లో, అదిగో కన్యక గర్భం ధరించి ఉండెను, ఆమె ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. అలాగే యెషయా 9:6లో మరి యెషయా మళ్ళా రాస్తాడు కదా, మనకొక శిశువు జన్మించెనో, మనం ఒక కుమారుని బడిసితిమి, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
నిత్యుడగు తండ్రి సమాధానకర్త, ఆయన రాజ్య భారాన్ని వహిస్తాడు. ఆయన మన మీద సైతాన్ పెట్టిన కాడిని విరగొడతాడు. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు అని యెషయా రాసింది ఎవరి గురించి? ఈ యేసుప్రభు గురించి, మెస్సయ్య గురించి కదా. ఆ మెస్సయ్యనే ఈ మెస్సయ్య. మరియ తల్లి గర్భంలో ఈయన జన్మించాడు. ఆ తర్వాత యెషయాలో 53వ అధ్యాయంలో ఇదిగో వధకు తేబడిన గొర్రెపిల్లలాగా ఆయన నోరు మెదపలేదు. ఆయనని సిలువ వేశారు, సమాధి చేశారు. కానీ 3వ రోజున దేవుడు ఆయనను లేపారు. కీర్తన 16లో దావీదు రాస్తాడు 11లో, నీవు నీ పరిశుద్ధిని గోతిపాలు చెయ్యవు, నీవు ఆయనను జీవంతో లేపుతావు, జీవంనకు చేర్చు మార్గాన్ని ఆయనకు చూపిస్తావు అని రాసింది ఈ మెస్సయ్య గురించే. ఎలాగైతే దేవుడు ఆయనను లేపాడో మృతులలో నుండి, మనల్ని కూడా లేపుతారు. ఆయనని లేపడం ద్వారా మనల్ని లేపుతాను అని ఒక గ్యారంటీ కార్డ్ అనమాట అని చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళందరికీ విశ్వాసం అండి. వాళ్ళు అంటారు, మళ్ళా వచ్చే విశ్రాంతి దినానికి రండి, మళ్ళా విశ్రాంతి దినానికి రండి. యూదులందరూ, తెస్సలోనికాలో ఉన్న యూదులందరూ కూడా ఇంకా పౌలు వాక్యాన్ని వినడానికి వస్తారండి. పరిశుద్ధాత్మ అలా పనిచేస్తున్నారు. అందరి హృదయాల్లో దేవుని వాక్యం నాటబడుతుంది. యేసు ప్రభు దేవుడు, మెస్సయ్య, రక్షకుడని అందరూ కూడా అంగీకరిస్తారు, క్రైస్తవులు అయిపోతారు. అప్పుడు అక్కడ ఉన్న యూదులు, తెస్సలోనికాలో ఉన్న యూదులకి కన్ను కుడుతుందన్నమాట. కన్ను కుట్టి అసూయతో కొంతమంది దుండగులని వాళ్ళు పోగు చేసుకొని, ఏమంటారు, రౌడీ మూకలాగా పోగు చేసుకొని వీళ్ళ మీదికి దాడి చేస్తారు. వీళ్ళు అక్కడ తెస్సలోనికాలో యాసోను అనేటటువంటి ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నారని, ఆ ఇంటి ముందుకి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మాకు పట్టించండి, అప్పగించండి పౌల్ని, టీంని అని అడిగితే అప్పటికే వాళ్ళని పంపించేస్తారనమాట సోదరులు, యేసుప్రభుని విశ్వసించిన వాళ్ళు. ఇంకా ఈయనని బంధిస్తారు, బంధించి జైల్లో పెడతారు, కొడతారు. యాసోన్ ఇంటిని తగలబెడతారు, నువ్వు వాళ్ళకి ఆశ్రయం ఇస్తావా అని చెప్పేసి. ఇంకా వీళ్ళని అక్కడ నుంచి, తెస్సలోనికా నుంచి శిష్యులు ఎవరైతే ప్రభుని అంగీకరించారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ప్రక్కన ఉన్న బెరయాకి పంపిస్తారండి. మీరు మ్యాప్లో చూడండి, ప్రక్కన ఉంటుంది, తెస్సలోనికా ప్రక్కన అన్నమాట. అప్పుడు బెరయాలో వాళ్ళని గురించి ఏమని రాయబడి ఉంటుందంటే 17:11 అండి. బెరయాలోని ప్రజలు తెస్సలోనికాలోని ప్రజల కంటే కూడా విశాల హృదయులంట. తెస్సలోనిక ప్రజలు కూడా చాలా విశాల హృదయం అన్నమాట. 3 విశ్రాంతి దినాలు, అంటే మన మాటల్లో చెప్పాలంటే 3 ఆదివారాలు పౌలు చెప్పిన వాక్యాన్ని సావధానంగా వింటున్నారన్నమాట, విశ్వసించారు. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళేం చేశారంటే పౌలు చెప్తున్నటువంటి ఆ సువార్తని, వాళ్ళు దేవుని సందేశాన్ని చాలా శ్రద్ధగా ఆసక్తితో ఆలకించుచు ఇంటికి వెళ్ళి ప్రతిదినము పౌలు చెప్పినది నిజమా కాదా అని లేఖనములను పరిశోధించుచుండిరి. ద బెస్ట్ సంఘం అండి చర్చ్ అన్నమాట. అన్ని సంఘాల్లోకి, పౌలు బోధించిన అన్ని సంఘాల్లోకి బెస్ట్ సంఘం ఏంటంటే బెరయా సంఘం. మీరు అలా ఉండాలి. మీ ఊరు, ఒక ఊరంతా ఒక సంఘం కదా, మీరు ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తున్నాను కదా, 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు. నేను చెప్పింది నిజమా కాదా అని మీరు చదివి దాన్ని పరిశోధించాలి. పరిశోధన అంటే రీసెర్చ్ అన్నమాట. రీసెర్చ్ చేయాలి. సర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనములు అంటే లిఖించబడిన రిటర్న్ డాక్యుమెంట్, దేవుని గురించి లిఖించబడినటువంటి డాక్యుమెంట్ ఇది అన్నమాట. ఎలా దేవుడు భూమిని సృజించారు, ఆది గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశాన్ని, నక్షత్రాలని, సూర్యచంద్ర తారకలు, జంతువులు, వృక్షాలు, మొదటి మానవుడిని ఎలా సృజించాడు అక్కడి నుంచి ఉంటుంది. చివరికి 2వ రాకడలో యేసుప్రభు ఎలా వస్తారు ఆయనే చెప్తారు మత్తయి 24లో. తర్వాత ప్రవక్తలందరి ద్వారా మాట్లాడతారు. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది.
మనం కూడా ఏం చేయాలంటే, నేను ఇది చదువుతుంటే అమ్మ అందరూ ఇలా ఉండాలని చెప్పు. బెరయా సంఘంలాగా చర్చికి వెళ్తున్నాము. దేనికి వెళ్ళాలండి చర్చికి? వినడానికి వెళ్ళాలి. ఉపదేశకుడు ప్రసంగి 4:17లో దేవుడు చెప్తున్నారు, వినడానికి వెళ్ళాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు, ఆ వాక్యం మనల్ని సరిదిద్దాలి, ప్రోత్సహించాలి, నీతి మార్గంలో నడిపించాలి. 2 తిమోతి 3:16లో పౌలు తిమోతికి లేఖ రాస్తూ, ఈ దేవుని యొక్క వాక్యము మన తప్పులను సరిదిద్దుచు, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని నీతి మార్గంలో, సత్య మార్గంలో నడిపించాలి. 4 జరగాలన్నమాట. వినడి, ఈరోజు నేను వెళ్ళాలి, వాక్యం వినాలి, దేవుడు నా తప్పులు నాకు చూపించాలి, వాటిని నేను సరిదిద్దుకోవాలి. ఆ తర్వాత ఏ నీతిని వింటానో ఆ నీతిని నేను పాటించాలి, అలా అని రావాలి. అంతేకాని చాలా చాలా జిగేలు వస్త్రధారణ అలా రాకూడదు. తిమోతికి లేఖ రాస్తూ 1 తిమోతిలో 2వ అధ్యాయంలో ఆరాధనకి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి అని పౌలు రాస్తాడండి. అందులో 2:9లో స్త్రీలు ఆరాధనకు వచ్చేటప్పుడు చిత్ర విచిత్రమైన అలంకరణలు, ఇలా జడలు, ఇలా ఇట్లా ఇక్కడ అన్నీ పెట్టుకొని అలా మీరు రావద్దు. స్త్రీలు మర్యాదగా వస్త్రధారణ చేసుకోవాలి. డ్రెస్అప్ డీసెంట్లీ అండ్ మోడెస్ట్లీ. మర్యాదగా సింపుల్గా ఉండాలి, గౌరవప్రదంగా. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు వస్త్రధారణ కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత మన వస్త్రధారణలో కూడా కనపడాలి. వీ షుడ్ గివ్ గాడ్ ఎక్స్పీరియన్స్ టు పీపుల్, నాట్ డెవిల్ ఎక్స్పీరియన్స్. డెవిల్ చూపిస్తుంది శరీరాన్ని, కానీ పరిశుద్ధాత్మ ఉంటే కప్పుకుంటారు శరీరాన్ని. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ యెషయాకి దేవుడు పరలోక దర్శనాన్ని చూపిస్తే, ఆ దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, దేవదూతలు ఆరేసి రెక్కలతో ఎగురుచు వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోక భూలోకంలో అతని మహిమతో నిండి ఉన్నవి. భూలోకం అంటే మనమే. ఆయన మహిమతో నిండి ఉండాలి. మన హృదయము 3 సార్లు పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. అలాగే మన హృదయం పరిశుద్ధంగా, మనస్సు ఆలోచనలు పరిశుద్ధంగా, శరీరం పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళు ఆ దేవదూతలు అలా పాడుతూ 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కింది భాగాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళంతా కప్పుకొని ఉన్నారన్నమాట. వాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళే. కనుక వస్త్రధారణ చాలా మర్యాదగా చేసుకొని రండి, ఎవరిని శోధించకండి. బెరయా సంఘం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. బెరయా సంఘంలో పౌలు సువార్త బోధిస్తున్నప్పుడు వాళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారంట. వాక్యము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది అన్నమాట. చెవులో నుంచి మనసులోంచి హృదయంలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుతున్నారు. ఎక్కడెక్కడ పౌలు బోధించాడో అది చదువుతున్నారు అన్నమాట. చదివి పౌలు బోధించింది నిజమా కాదా అని లేఖనములను పరిశోధించుచుండిరి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? చదువుతుంటే కళ్ళలోకి వెళ్తుంది. కళ్ళు శుభ్రమైపోతాయి, అగ్నిజ్వాలల లాంటి కన్నులు. అక్కడి నుంచి మనస్సు, ఇది శుభ్రమైపోతుంది. అక్కడి నుంచి హృదయం అన్నమాట. మీరు కూడా లేఖనాల్ని పరిశోధించి చూడాలి. ఎందుకంటే ఈ చివరి రోజులలో అసత్యమైన బోధనలు కూడా వస్తాయి. కరెక్ట్ బోధన బాప్తిస్మ యోహాన్ బోధన అండి. మీరు చదవండి, మత్తయి సువార్త కానీ 4 సువార్త, తర్వాత యేసుప్రభు బోధన, లేదా పాత నిబంధనలో ప్రవక్తల బోధన. యోవేల్ అంటాడు, పశ్చాత్తాపడండి, ఇప్పుడైనా పశ్చాత్తాపడండి. బాప్తిస్మ యోహాన్ అంటాడు, హృదయ పరివర్తన చెందండి, మార్కు 1:4లో. యేసుప్రభు అంటారు మార్కు 1:15లో, కాలము సంపూర్ణమైనది, సువార్తను విశ్వసించండి, హృదయ పరివర్తన చెందండి, దేవుని రాజ్యము సమీపించు. హృదయ పరివర్తన అంటే చేంజ్ ఆఫ్ హార్ట్ ఫ్రమ్ ఎర్త్లీ థింగ్స్ టు హెవెన్లీ థింగ్స్. యేసు ప్రభు మీద ధ్యాస పెట్టుకొని, ఆయనని మాదిరిగా తీసుకొని, ఆయన ఎలా దేవుని చిత్తం చేశాడో
మనం కూడా దేవుని చిత్తం చేయాలి. ఈ లోకంలో మన సొంత చిత్తం చేయకూడదు. వీ హ్యావ్ టు డై ఫర్ అవర్ సెల్ఫ్ విల్, లివ్ ఫర్ గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏంటంటే బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు బోధన చదవండి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు, 5 ప్రసంగాలు ఉంటాయి మత్తయి సువార్తలు. అంతా చదవండి, ఒక్కసారి చదవండి. మీరు దయచేసి ప్రతి బోధన కాకుండా మీరు ఏది వింటారో అది కరెక్టో కాదో బైబిల్ గ్రంథం చదివి దాన్ని పరిశోధించి తెలుసుకొని సత్యమైన బోధన అన్నమాట. చెప్పాన ప్రవక్తలు, బాప్తిస్మయం అని యేసు ప్రభు, తర్వాత ఈ అపోస్తుల కార్యాల్లో బోధన ఏదైతే ఉందో వాళ్ళ ప్రసంగాలకి ఇప్పుడు ప్రసంగానికి టాలీ అవుతుందా లేదా. హృదయ పరివర్తన చెందండి అని చెప్పారు. వాళ్ళు అపోస్తులు వాళ్ళ ప్రాణాలను ఇచ్చారు. వాళ్ళ ప్రాణాలని కూడా ప్రేమించలేదు పౌలు. కానీ ఎక్కడా వాళ్ళు ఇట్లా డబ్బు పోగు చేసుకోలేదు సువార్త సేవలో. ప్రభువుని ప్రేమించారు వాళ్ళు. ప్రభు ఇచ్చిన గొర్రెల్ని ప్రేమించారనమాట. పేతురు, అపోస్తులు, పౌలు వీళ్ళందరూ కూడా నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని మేపు అని అలా వాళ్ళు గొర్రెలని, యేసు ప్రభు గొర్రెల్ని వాక్యంతో పోషించారు. తల్లిదండ్రులారా మీరే మీ పిల్లలకి కాపరులు. మీ పిల్లల్ని వాక్యంతో పోషించండి, వాక్యం వాళ్ళకి బోధించండి. ఓకేనా? అందుకే మీరు తర్వాత చూడండి అపోస్తుల కార్యాల్లో పౌలు అన్ని చోట్ల వెళ్ళి సువార్త బోధిస్తాడు కదా. తర్వాత లేఖలు రాస్తాడు ఆ సంఘాలకి. ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు చెరసాల్లోంచి, తర్వాత తెస్సలోనిక సంఘానికి రాస్తాడు, కొరింథీ సంఘానికి రాస్తాడు. 14 లేఖలు ఉంటాయి పౌలు. కానీ బెరయా సంఘానికి రాయడు. ఎందుకంటే బెస్ట్ సంఘం అన్నమాట అది. బెస్ట్ విని ఇంటికొచ్చి చదువుకొని కరెక్టా కాదా ఒక్కొక్క రెఫరెన్స్ రాసుకొని ఆ రెఫరెన్స్లన్నీ మళ్ళీ చదువుకొని మళ్ళీ రాసుకుంటున్నారు అన్నమాట. బైబిల్లో ఉంది, మీరు చూడండి 17, 11 అన్నమాట. మీ సంఘం అలా ఉండాలి, ఆదర్శ సంఘం, బెస్ట్ చర్చ్ అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు ఆ తెస్సలోనికలో ఎవరైతే యూదుల అసూయతో వీళ్ళని అక్కడి నుంచి తరిమేశారో వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారండి. బెరయాకు వచ్చి అమ్మో అందరూ యేసు ప్రభుని అంగీకరిస్తున్నారే అని చెప్పి ఇక్కడ కూడా గొడవ చేస్తే ఇంకా గబగబా రాత్రికి రాత్రి వీళ్ళని పంపించేస్తారనమాట. ముందు పౌల్ని పంపించేస్తారు, తర్వాత మిగతా వాళ్ళని కూడా టీంని అనమాట. అక్కడ ఏథెన్స్కి వెళ్తాడు. ఇప్పుడు పౌలు చూడండి ఎక్కడికి వెళ్తాడంటే ఏథెన్స్కి వెళ్తాడండి. ఏథెన్స్ అంత విగ్రహాలతో నింపబడి ఉంటుంది. చాలా వేదన అనిపిస్తుంది అనమాట ఆయనకి. వాళ్ళ కొరకు ప్రార్థిస్తాడు. యేసయ్యా మీ రక్తంలో వీళ్ళని కడగండి, ఇలా ప్రార్థించుంటాడు. మీ ఆత్మనివ్వండి, వాళ్ళ హృదయాల్ని తెరవండి ప్రభా, నీవు వాళ్ళ కోసం మరణించావని వాళ్ళు తెలుసుకునేలాగా వాళ్ళకి వివేకాన్ని ఇవ్వండి, దైవ జ్ఞానాన్ని దయచేయండి. ఎక్కువ ప్రార్థించినప్పుడే మనకు ఆత్మలు దొరుకుతాయండి. బోధించకముందు, బోధించిన తర్వాత. పొలాన్ని దున్ని అన్నీ తీసేసి రైతు నీళ్ళు, మరి దేవుడు నీళ్ళు ఇచ్చిన తర్వాత వర్షం పడిన తర్వాత విత్తనాలు వేస్తాం. తర్వాత కూడా మళ్ళా వర్షం పడుతూ ఉంటుంది ఎదగడానికి, కలుపులు తీసేస్తాం. అలా అన్నమాట. అక్కడ ఒక గుడిని చూస్తాడండి. ఆ గుడి మీద ఏమని రాయబడి ఉంటుందంటే తెలియని దేవునకు అని ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ పౌలు బోధిస్తాడనమాట. అయితే వీళ్ళకి ఏంటంటే ఏథెన్స్ ప్రజల స్పెషాలిటీ, అందరూ ఒక చోట కూర్చుంటారనమాట. పోగై ప్రతిరోజు ఒక కొత్త అంశం మాట్లాడుకోవాలి. రాజకీయ నాయకుల గురించి, ఇక్కడేమైంది అక్కడేమైంది, కొత్త విషయాలు ఎవరు చెప్తారో వాళ్ళని పిలిచి ఇట్లా చెవి పెద్దగా అయిపోతుందన్నమాట. అది కూడా పౌలు గ్రహించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను వచ్చేటప్పుడు దారిలో తెలియని దేవునకు అని ఒక గుడిని చూశాను, ఆ తెలియని దేవుని గురించి మీతో చెప్పనా అంటే, చెప్పు 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 మాకు కొత్త విషయాలు కావాలి అని చెప్పి వాళ్ళు అంటారనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, ఆ తెలియని దేవుడే భూమి ఆకాశాలని వాక్యంతో సృజించాడు. ఆ తెలియని దేవుడు ఒక్క మానవుడు, ఆదాం అనే ఒక్క మానవుడిని సృజించి తన శ్వాసను ఊది అవ్వని చేసి పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి అని చెప్పాడు. ఆ తెలియని దేవుడే 10 ఆజ్ఞల్ని ఇచ్చాడు సీనాయి పర్వతం మీద. ఆ తెలియని దేవుడే యేసుప్రభు రూపంలో ఈ లోకంలో జన్మించారు. జన్మించి మన కొరకు సిలువలో మరణించారు.
కనుక ఇప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నారు, కానీ ఇప్పటి నుంచి ప్రజలు అన్ని చోట్ల ప్రపంచం అంతటా కూడా హృదయ పరివర్తన చెందాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హృదయ పరివర్తన అంటే పాపాలని ఒప్పుకొని ఇదిగో కింద వాటిని ప్రేమించకుండా దేవుడు చెప్పిన వాక్యాన్ని విని పాటించాలి, ఆయన రక్తంలో కడగబడాలి అని చెప్తే వాళ్ళకి చాలా ఇష్టమవుతుందండి. చాలామంది అదొక సభ పెట్టుకుంటారు కదా, దాన్ని అరియోపగస్ అంటారు అనమాట. చాలామంది యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఆయన వివేకం చూడండి, పరిశుద్ధాత్మదేవుడు ఆయనకు అంత వివేకం ఇస్తాడనమాట. అయితే కొంతమంది మాత్రం ఎగతాళి చేస్తారు. ఎప్పుడు మన వాక్యాన్ని అందరూ స్వీకరిస్తారని ఉండదండి. ఎవరికి దేవుని కృప ఉందో, ఎవరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయో వాళ్ళు అంగీకరిస్తారు. సైతాన్ ఎప్పుడు ఒక గ్రూప్ని తయారు చేస్తాడు ఎగతాళి చేయడానికి. ఇక్కడ కూడా కొంతమంది ఎగతాళి చేస్తారు. ఎందుకంటే ఆ యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించాడు, ఆయనని సమాధి చేసిన తర్వాత దేవుడు ఆయనని 3వ రోజు లేపుతారు, మేము చూసాము. అలాగే మనం కూడా ఈ శరీరం మట్టికుండా అది మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ మన ఆత్మ దేవుని శ్వాస ఇది దేవుని దగ్గరికి చేరుకుంటుంది, సృష్టికర్త దగ్గరికి. మనల్ని కూడా లేపుతారని చెప్తే వాళ్ళు ఎగతాళి చేస్తారనమాట. అయినా కూడా చాలామంది విశ్వసిస్తారు. ఇప్పుడు ఈ 17వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశాలు నేను చదువుతాను, దయచేసి మీరు రాసుకొని కనీసం 3 సార్లు మీరు చదువుకోనండి. అలాగే పౌలు యొక్క మొదటి 3 సువార్త ప్రయాణాలు కూడా నేను చదువుతానండి, అది కూడా మీరు రాసుకోండి. 17వ అధ్యాయం 7 అంశాలు. తెస్సలోనికలో క్రైస్తవ సంఘం, నేను ప్రకటించుచున్న ఈ యేసే మెస్సయ్య అని పౌలు బోధిస్తాడండి. బెరయా సంఘంలో పౌలు సువార్త బోధన. బెరయా ప్రజలు పౌలు సందేశంను గొప్ప ఆసక్తితో ఆలకించి ప్రతిదినము పరిశుద్ధ గ్రంథంను చదువుతూ పౌలు చెప్పినది నిజమా కాదా అని లేఖనములను పరిశోధించుచుండిరి. ఏథెన్స్లో పౌలు సువార్త బోధన. ఏథెన్స్ ప్రజలు క్రొత్త సంగతులు చెప్పుటలో వినుటలో కాలము గడుపుచుండువారు. కానీ ఇప్పుడు మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలంలో దేవుడు వారిని గురించి పట్టించుకొనలేదు. కానీ ఇప్పుడు దేవుడు ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. పౌలు 3 సువార్త ప్రయాణములు చూడండి, ఏ సంవత్సరము, తర్వాత ఏ పట్టణాలు, ఏ అధ్యాయాలు మీరు చూసి ఇవి రాసుకోవాలండి. మొదటి సువార్త ప్రయాణం క్రీస్తు శకం 48-49 గలతీ పట్టణాలకండి, 13-14 అధ్యాయాలు ఉంటుంది. రెండవ సువార్త ప్రయాణం 50-52 మధ్యలో మాసిడోనియా గ్రీస్ పట్టణాలకి 15వ అధ్యాయం నుంచి 18 వరకు అండి. మూడవ సువార్త ప్రయాణం ఎఫెసు నగరంనకు 19-20 అధ్యాయాలండి, 53-57 వరకు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పౌలు సువార్త బోధించినప్పుడు తెస్సలోనికలో కూడా అనేక మంది రక్షణలోకి వచ్చారు ప్రభా. అలాగే బెరయా సంఘ సభ్యులు పౌలు చెప్పింది జాగ్రత్తగా సావధానంగా ఆసక్తితో ఆలకించి ఇంటికి వెళ్ళి అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ పౌలు చెప్పింది నిజమా కాదా అని లేఖనములను పరిశోధించుచుండిరి అని వ్రాయబడింది. అలా మేము కూడా చర్చిలో చెప్పింది విని ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకొని మేము కూడా అలా జీవించడానికి, దేవా మీరు చెప్పినట్లుగా విధేయించడానికి, మీ వాక్యాన్ని విధేయించడానికి మా కృప దయచేయండి ప్రభా. మరి ఏథెన్స్లో ప్రజలు ఎప్పుడు ముచ్చట్లు చెప్పుకోవడం, కొత్త సంగతులు కావాలి. అలాగే మరి మా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ లోక సంబంధమైన ముచ్చట్లు కాకుండా ప్రతిరోజు బైబిల్ గ్రంథంలో ఒక క్రొత్త గ్రంథాన్ని, క్రొత్త అధ్యాయాన్ని చెప్తూ వింటూ ఆలకిస్తూ పాటించే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బెరయా ప్రజల్లాగా వాక్యాన్ని విని మళ్ళా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అలాగే ఏథెన్స్ ప్రజలేంటి, గుంపుగా ఒక చోట కూర్చొని ఏదో ఒక ముచ్చట్లు. ఇప్పటి నుంచి మన ముచ్చట్లు ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని గురించే.
పౌలు వెళ్ళి వాళ్ళకి దేవుని గురించే ముచ్చట చెప్తాడనమాట. మీరు కూడా మీ నోటిని బాగా మాట్లాడేవాళ్ళు అయితే దేవుని వాక్యాన్ని చెప్పడానికి, ప్రకటించడానికి వాడుకోనండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.